నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన ఛానల్లో ఈ హై రైజెస్ పై దండయాత్ర కొనసాగుతుంది. అది ఎందుకు కొనసాగుతుంది అంటే, రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలలో ఎన్వైరన్మెంట్ పరంగా, ల్యాండ్ యూసేజ్ పరంగా, లేదా టోటల్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తుకు భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చేది ఈ హై రైజెస్ బిల్డింగ్స్. చాలా మందికి ముక్కు ముఖం తెలియక ఈ హై రైజెస్ కొంటున్నారు. సఫరు అవుతూనే స్మైల్ ఇస్తున్నారు. ఎందుకంటే కోట్లు ఇన్వెస్ట్ చేసినాక బిక్కమికం పెట్టుకోలేక స్మైల్ ఇస్తున్నారు. వాళ్ళ తప్పు లేదు, ఇరుక్కుపోయారు కనుక స్మైల్ ఇవ్వడం వాళ్ళ ధర్మం కనుక ఇస్తున్నారు. కానీ సామాన్య మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఈ హై రైజెస్ మోజులో పడకుండా చూసే బాధ్యత మంచి మార్గం ఛానల్ది. మనం హై రైజెస్ గురించి డిబేట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మిగతా ఛానళ్ళు కూడా ఈ హై రైజెస్ పై ఫోకస్ చేయడం స్టార్ట్ చేసినాయి. నేను చెప్పే విషయాలని మళ్ళీ దాన్ని కొద్దిగా పాలిష్ చేసి వాళ్ళు కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఇది హర్షణీయమే. ఇప్పుడు వాళ్ళు కూడా హై రైజెస్ గురించి నెగటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను చెప్పే విషయాల్లో లాజిక్ ఉంటుంది కనుక ఎవ్వరూ తప్పించుకొని పోయే ఛాన్సే లేదు. లెక్కలతో సహా బట్టలిప్పే బాధ్యత మంచి మార్గం ఛానల్ తీసుకుంది. కాబట్టి వాళ్ళు బిక్కుమంటూ మన లైన్ ఫాలో కావాల్సిందే. మోసం చేశాము అని యాక్సెప్ట్ చేసుకునే వరకు నా క్యాంపెయిన్ కొనసాగుతుంది. ఈ హై రైజెస్ పై నా క్యాంపెయిన్ కొనసాగుతుంది అని నేను స్పష్టం చేయదలుచుకున్నా. మీ డౌట్స్ ఉంటే కానీ, లేదా రియల్ ఎస్టేట్ వాళ్లకు నాకు అడగవలసిన ప్రశ్నలు ఉంటే కానీ, నా ఫేస్బుక్ లింక్ ఉంటుంది యూట్యూబ్లో, అక్కడ పోయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. వయా మెసెంజర్ చాట్లో మీకున్న డౌట్స్ నన్ను అడగొచ్చు. నా వెసులుబాటు బట్టి నేను నాకు ఐడియా ఉంటే ఆన్సర్స్ తప్పకుండా ఇస్తాను. క్యారకాల్ వెంచర్స్ అని నా ఫేస్బుక్ లింక్ ఉంటుంది యూట్యూబ్లో, అక్కడ పోయి లింక్స్లో క్లిక్ చేసి మీరు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి మీరు ఫేస్బుక్ ద్వారా మీ ప్రైవేట్ క్వశ్చన్స్ మీరు నన్ను అడగచ్చు. ఎందుకంటే కొంతమందికి ఈ యూట్యూబ్ ద్వారా అడగడంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో నా ఫేస్బుక్ పోయి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి మీరు ప్రైవేట్ చాట్లో మీకున్న డౌట్స్ అడిగితే నాకు తెలుసుంటే మాత్రమే మీకు నేను ఆన్సర్స్ ఇవ్వదలుచుకున్నాను. నాకు తెలియని విషయాలు నేను క్లియర్గా నాకు తెలియవు అని క్లియర్గా యాక్సెప్ట్ చేసుకొని ముఖం మీద చెప్పేస్తాను. నేను నా తరఫున ప్రజలను ఆదుకోవడానికి, అంటే వాళ్ళ జీవితకాలం సంపాదించిన సంపదను పరిరక్షించుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను గట్టిగా చేస్తున్నాను. కావున మీ వంతు మీకేమన్నా మంచి జరిగి ఉంటే, మీకు నాలెడ్జ్ వచ్చింటే నా ఛానల్ ద్వారా నా ఛానల్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అందించండి అని కోరుతున్నా. అది ఎంత అమౌంట్ అయినా కావచ్చు, మీ ఇష్టం. మీ వెసులుబాటు బట్టి నా ఛానల్కి ఫైనాన్షియల్లీ డొనేట్ చేయండి, నా ఛానల్ని ఆదుకోండి. నా అకౌంట్ నంబర్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను. మీకు తోచిన సహాయం మీరు చేయండి అని కోరుతూ, ఇవాళ మనము అపర్ణ జెనాన్
అపర్ణ జెనాన్ అనే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ గురించి దాని అసలు రంగు ఇవాళ బయట పెడదాం. అంటే ఈ ప్రాజెక్ట్ ఎట్లా డిజైన్ చేశారు, అసలు దీంట్లో కాంప్లికేషన్స్ ఏమున్నాయి, వీళ్ళ పెట్టుబడికి వీళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు, అసలు వీళ్ళు ఈ ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు అనే గుట్టు నేను ఇవాళ విప్పబోతున్నాను. అపర్ణ జెనాన్ పుప్పల్గూడ, నానక్రామ్గూడ దగ్గర పుప్పల్గూడలో 30 ఎకరాల ప్రాజెక్ట్. ఇది పెద్ద ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్. ఈ 30 ఎకరాల ప్రాజెక్ట్లో 14 బిల్డింగ్స్ ఉన్నాయి. 14 బిల్డింగ్స్ అంటే 14 టవర్స్ అనుకోండి. 30 ఎకరాలలో 14 టవర్లు అంటే ఒక టవర్కి 2 ఎకరాలు కేటాయించినట్టు లెక్క అవుతుంది. ఒక టవర్కు 2 ఎకరాలు లెక్క. ఈ టవర్ కాకుండా ఎమ్యూనిటీస్ కోసం అలొకేట్ చేసిన స్పేస్ వేరే. అంటే మనం అన్ని తీసేసిన ఒక 1.5 ఎకర్ పైన కొంత అమౌంట్ ఒక్కొక్క టవర్కి అలొకేట్ చేసినట్టు లెక్క అవుతుంది. అంటే 1.6, 1.7 ఎకర్స్ ఒక్క టవర్కి అలొకేట్ చేశారు. ఇలా దీంట్లో 14 టవర్లు ఉన్నాయి. నోట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి. నేను క్లియర్ కట్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే విత్ లాజిక్ క్వశ్చన్ చేయండి, వాళ్ళని మూత్రం పోసుకుంటారు వాళ్ళు, నా తరఫున గ్యారంటీ. చాలా మంది నా వీడియోస్ విని కొన్న వాళ్ళు కూడా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. అది స్పిరిట్ అంటే, నా ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు అపర్ణ జెనాన్లో 14 టవర్లు ఉన్నాయి, 30 ఎకరాల స్థలంలో కడుతున్నారు. ఒక్కొక్క టవర్లో 32 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక్కొక్క టవర్లో 32 ఫ్లోర్లు ఉన్నాయి. ఈ 32 ఫ్లోర్లు టోటల్ ఈ 14 టవర్లు కలిపి 3668 ఫ్లాట్స్ ఉన్నాయి. 3668 ఫ్లాట్స్ ఉన్నాయి. నోట్ చేసుకోండి, 3668 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక్కొక్క టవర్లో 262 ఫ్లోర్స్ ఉన్నాయి. 262 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక్కొక్క టవర్లో, ఒక్కొక్క బిల్డింగ్లో 262 ఫ్లాట్స్. ఒక్క బిల్డింగ్లో 32 ఫ్లోర్లు. అంటే అప్రాక్సిమేట్గా 8 ఫ్లాట్స్ వస్తున్నాయి ఒక ఫ్లోర్లో. ఒక ఫ్లోర్లో 8 ఫ్లాట్స్ వస్తున్నాయి. ఒక ఫ్లోర్లో 8 ఫ్లాట్స్, అట్లా 32 ఫ్లోర్లు. అట్లాంటివి 14 టవర్లు. ఓకే, అయితే ఈ టోటల్ 30 ఎకరాలకు గాను ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అవుతాయి అని లెక్కేసుకుందాం. మనం జనరల్లీ వేసే లెక్కలాగా ఎన్ని స్క్వేర్ ఫీట్స్ స్పేస్ ఉంది టోటల్ ఈ లేఅవుట్లో, అంటే ఈ గేటెడ్లో, అంటే 13,06,008 స్క్వేర్ ఫీట్స్ టోటల్ స్పేస్. 30 ఎకర్స్ 13,06,800 స్క్వేర్ ఫీట్. ఇక్కడి వరకు బాగుంది, ఇక్కడి వరకు బాగుంది. ఇక్కడి నుంచి ఆట మొదలవుతుంది వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ టోటల్ బిల్టప్ ఏరియా అంటే ఫ్లాట్ లెక్కలు
మొత్తం 3668 ఫ్లాట్ టోటల్ బిల్టప్ ఏరియా తీసుకుంటే 51,35,200 స్క్వేర్ ఫీట్లు వీళ్ళు ఫ్లాట్ రూపేణా కట్టేస్తున్నారు. అంటే అప్రాక్సిమేట్ ల్యాండ్ టు బిల్డింగ్ ఈ టవర్ రేషియో అంటే బిల్టప్ రేషియో ఉంటుంది కదా, అది 4.5 పై చినుకు వెళ్ళిపోతుంది. పై చినుకు 4.5, జనరల్లీ 1.5 to 2.5 ఉండాలి. వీళ్ళు దాన్ని 4.5 లెవెల్కి తీసుకుపోయాడు. మొన్న మీకు మై హోమ్ చూపించిన ఆయన 10కి తీసుకుపోయాడు. టోటల్ ల్యాండ్ ఏరియాకు 10 times కట్టేసిండు. ఈయన 4.5 times ఓన్లీ ఫ్లాట్ ఏరియా కడుతున్నాడు. అది కాకుండా ఇక్కడ ఎమ్యూనిటీస్ కోసము టోటల్ క్లబ్ హౌస్ లేదా ఇతరత్ర దానికోసం అలొకేట్ చేసిన చూస్తే మనకు అంతా కలిపి టోటల్ బిల్టప్ ఏరియా ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ చూస్తే 52,65,300 ఎస్ఎఫ్టీ కట్టేసాడు. ఆయనకు 13 lakhs ఎస్ఎఫ్టీ స్థలంలో 52 లక్షల ఎస్ఎఫ్టీ స్థలంలో ఫ్లాట్స్ కానీ లేదా ఇతరత్ర ఫెసిలిటీస్ కోసం బిల్టప్ ఏరియా కట్టేశాడు. అయితే ఇప్పుడు ఇంత మ్యాసివ్ ప్రాజెక్ట్ ఉంది కదా, 3,668 ఫ్లాట్లు ఎలా అమ్మాలి? ఇప్పుడు దీంట్లో చమత్కారం కూడా ఉంది. ఈ అపర్ణ జెనాన్ కన్స్ట్రక్షన్లో చమత్కారాలు ఉన్నాయి. ఒక ఫ్లోర్లో 8 ఫ్లాట్లు ఉన్నాయా, దాంట్లో కాంబినేషన్ ఉంది. 2 రకాల సింగిల్ బెడ్రూమ్లు, 2 రకాల డబుల్ బెడ్రూమ్లు, 2 రకాల ట్రిపుల్ బెడ్రూమ్లు. దీంట్లో మ్యాజిక్ ఎట్లుంది చూడండి. ఇప్పుడు 2 రకాల సింగిల్ బెడ్రూమ్లు, 2 రకాల డబుల్ బెడ్రూమ్లు, 2 రకాల ట్రిపుల్ బెడ్రూమ్లు. సింగిల్ బెడ్రూమే ₹1,00,00,000, ₹1,10,00,000. 1 room హాల్ కిచెన్ ₹1,00,00,000, ₹1,10,00,000. దీంట్లో మనకు ఇంటర్నల్ కార్పెట్ ఏరియా 850 గజాలే. 850 గజాలలో గజాల సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ₹1,00,00,000 పైమాటే. అపర్ణ జెనాన్ పుప్పాలు కూడా మీరు చూడండి ఎట్లా అంటే ఎంత ధైర్యంతో దగా చేస్తారో నేను ఇవాళ చూపిస్తాను. నెక్స్ట్ 2 bedroom 2 రకాలు, ఒకటి 1,200 గజాలు, ఇంకోటి 1,300 గజాలు. 2 ₹1,20,00,000 పైమాటే. సింగిల్ బెడ్రూమ్ ₹1,10,00,000, డబుల్ బెడ్రూమ్ ₹1,20,00,000 పైమాటే. అంటే టోటల్ ఇంటర్నల్ కార్పెట్ ఏరియా 1000 గజాలు మాత్రమే. సింగిల్ బెడ్రూమ్ 850, ఇది 1020 వస్తుంది. 1000 ఎస్ఎఫ్టీకి వీళ్ళు ఎంత అడుగుతున్నారు? ₹1,20,00,000 స్టార్టింగ్. ఇప్పుడు ఫస్ట్ 850కి ఈ డబుల్ బెడ్రూమ్కి దానికి 150 ఎస్ఎఫ్టీ డిఫరెన్స్ ఉంది అంతే. సింగిల్ బెడ్రూమ్కి డబుల్ బెడ్రూమ్కి డిఫరెన్స్ ఏముందంటే 150 ఎస్ఎఫ్టీ, 150 ఎస్ఎఫ్టీనే. అయితే ఇప్పుడు దాంట్లో ట్రిపుల్ బెడ్రూమ్లు 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో 1,690, ఇంకోటేమో 2,250. ఇవి ₹1,70,00,000 పైమాటే. ₹1,70,00,000 పైమాటే. ఇప్పుడు దీని బిల్టప్ ఏరియా ఎంత వస్తుందంటే 1,500 గజాలు నుంచి 1,800 గజాల దగ్గర వస్తుంది. ఈ 1,500 గజాలు ఉన్న 3 BHK ₹1,70,00,000.
ఈ 2200 గజాలున్న 3 BHK 2,20,00,000. దీంట్లో చూడండి తిరకాసు ఎట్లుంది. బెడ్రూమ్లు పెరుగుతున్నాయి, కార్పెట్ ఏరియా దాని శాతము అక్కడెక్కడైనా ఉన్నాయి. సింగిల్ బెడ్రూము 1,10,00,000, ట్రిపుల్ బెడ్రూము 500 స్క్వేర్ ఫీట్ ఎక్కువ 70 లక్షలు అదనం. 500 SFTకి సింగిల్ బెడ్రూమ్కి ట్రిపుల్ బెడ్రూమ్కి డిఫరెన్స్ 500 SFT, 500 SFT, దానికి వసూలు 70 లక్షలు. 500 SFTకి 70 లక్షలు ఎక్స్ట్రా పే చేయాలి ట్రిపుల్ బెడ్రూమ్ అని. చూసినారా చమత్కారం? బెడ్రూమ్ అనే ఒక దీన్ని వర్డ్ని పట్టుకొని SFTని తారుమారు చేసి సింగిల్ బెడ్రూమ్ ₹1,00,00,000 అది బడ్జెట్ అట. ఈ 2,20,00,000 నుంచి ట్రిపుల్ బెడ్రూమ్ హై ఎండ్ అట. దీనికి దానికి డిఫరెన్స్ 500 SFT నుంచి 700 SFT. 700 SFT ఉంటే మీరు 1,20,00,000 ఎక్స్ట్రా పే చేయాలి. 500 SFT ట్రిపుల్ బెడ్రూమ్ ఎక్స్ట్రా ఉంటే 70 లక్షలు పే చేయాలి. అంటే సింగిల్ బెడ్రూమ్కి ట్రిపుల్ బెడ్రూమ్కి 500 SFT డిఫరెన్స్లో మనము 1,20,00,000 ఎక్స్ట్రా పే చేయాలి. అంటే ఇదంతా బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ మాయ, SFT మాయ. 32 అంతస్తులు, కింద పార్కింగ్. ఇప్పుడు మీరు చూడండి 3,668 ఫ్లాట్స్. అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు మీరు ఇమాజిన్ చేసుకోండి. ఎంతమంది ఉంటారు అంటే ఈ 30 ఎకరాలలో ఇదంతా మైండ్ బాగ్లింగ్ ఉంటుంది. సుమారు 14,000 మంది ఉంటారు. ఎట్లుందని చూడండి. చూపించేదేమో 30 ఎకరాలు 30 ఎకరాలు 30 ఎకరాలు. దాంట్లో ఎంతమంది ఉంటారు? 14,000 మంది ఉంటారు. 30 ఎకరాలలో 14,000 మంది. మీరు ఇమాజిన్ చేయండి ఎట్లుంటుంది పరిస్థితి. మీరు ఒక 30 ఎకర్స్ సిటీ కోర్లో మీరు 30 ఎకర్స్ లెక్కేసుకొని ఆ కాలనీలో ఎంతమంది ఉన్నారు లెక్కేయండి. మీకు ఈ ప్రాజెక్ట్స్లో ఉన్న దారుణాలు మీకు అర్థమైపోతాయి. మీరు ఓల్డ్ సిటీలో పోయి 30 ఎకరాలు లెక్కేసుకొని అక్కడ టోటల్ పాపులేషన్ ఎంత ఉంది చూడండి. చూసుకొని ఇక్కడ కంపేర్ చేయండి. ఇక్కడ 30 ఎకరాల్లో 14,000 మంది ఉంటారు. అది కాకుండా 6,000 కార్లు ఉంటాయి. 6,000 కార్లు. 14,000 మంది, 6,000 కార్లు. అది కాకుండా వచ్చే పోయేటోళ్ళు, అది కాకుండా వీళ్లకు కావాల్సిన అమ్యూనిటీస్, వాటర్ సప్లై. ఇప్పుడు చూడండి 14,000 మందికి ఎన్ని స్విమ్మింగ్ పూల్లు కట్టాలి? ఇప్పుడు సపోజ్ సమ్మర్ వచ్చింది, ఒక 2,000 మంది దిగింది అనుకోండి, స్విమ్మింగ్ పూల్ చేస్తాను స్నానం చేస్తాను జలకాలు ఆడతా అనుకున్నారు అనుకోండి, 2,000 మందికి వీళ్ళు అమ్యూనిటీస్ ఇవ్వగలరా? 14,000 మందికి వీళ్ళు బ్యాడ్మింటన్ ఎన్ని కోర్ట్స్ కట్టాలి? 14,000 మందికి ఎన్ని టేబుల్ టెన్నిస్ టేబుల్లు పెట్టాలి? 14,000 మందికి ఒక కమ్యూనిటీ హాల్ ఎన్ని కట్టాలి? 14,000 మంది. 30 ఎకరాలలో 14,000 మంది ఉంటారు. ఇది వీళ్ళ వరస. మనం ఏమనుకుంటాం 30 ఎకరాలను అబ్బో అనుకుంటాం. ఇక్కడ చూడండి లెక్క ఎట్లుందో. 13 లక్షల SFT
స్థానంలో 52 లక్షల ఎస్ఎఫ్టీ ఓన్లీ ఫ్లాట్కు కట్టే, అంటే ఫ్లాట్ ఎమ్యూనిటీస్కి వాళ్ళు అలొకేట్ చేసేసారు. అది కాకుండా రోడ్లు వేరే, పార్కింగ్కి 6000 కార్ల పార్కింగ్. పొల్యూషన్ ఎట్లుంటుంది చూడండి. పొల్యూషన్ ప్లస్ మెయింటెనెన్స్ ఆఫ్ కార్స్, పార్కింగ్ ఆఫ్ కార్స్, టేకింగ్ అవుట్ కార్ ఇస్ అ ప్రాబ్లం. అంటే మనం ఉండేది ఎక్కడనో, మెయిన్ గేట్ ఎక్కడనో. ప్రతి కొత్తిమీర కట్ట తీసుకోవడానికి మనం ఎంత దూరం పోవాలి మీరు ఇమాజిన్ చేసుకోండి. గేటెడ్ కమ్యూనిటీ అని విర్రవీగడం కాదు. 30 అంతస్తుల కింద దిగి వచ్చి ఒక కొత్తిమీర కట్ట కొనుక్కోవాలంటే ఎంత బాధ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది మీరు ఇమాజిన్ చేయండి. ఈ 3680 ఈ పైచిలుకు ఫ్లాట్లు అమ్ముడు పోతాయా? అప్పటి వరకు మెయింటెనెన్స్ ఎవడు కట్టాలి? ఈ ఫ్లాట్కు అంటే ఈ బ్లాక్స్లో 4 లిఫ్ట్స్. మనం యూజ్ చేసే లిఫ్ట్ ఎంత, ఎన్నిసార్లు యూజ్ చేస్తాం? ఒక వర్కింగ్ కపుల్ ఉన్నారు, సుమారు 4 సార్లు యూజ్ చేస్తారు ప్రతిరోజు లిఫ్ట్. అంటే 120 సార్లు యూజ్ చేస్తారు ఒక నెలలో. 120-150 సార్లు లిఫ్ట్ యూజ్ చేస్తారు. వాళ్ళు కట్టవలసిన కరెంటు ఖర్చు ఎంత అంటే ఈ 32 అంతస్తులకు అయ్యే ఖర్చు డివైడ్ చేసుకొని వాళ్ళ ముఖాన వాడేస్తారు. నీళ్ళ ఖర్చు ఎంత? మీ ఇంట్లో 2 ఉన్నారు, వేరే వాడి ఇంట్లో 6 మంది ఉన్నారు, వాడి ఖర్చు మీరు భరించాలి. ఎమ్యూనిటీస్ మీరు యూజ్ చేసుకోకపోయినా ముసలివాళ్ళు బ్యాడ్మింటన్ ఆడడానికి వస్తుందా? ముసలివాళ్ళు ఫంక్షన్ హాలు కానీ జిమ్ కానీ ఎంత యూజ్ చేసుకుంటారు? స్విమ్మింగ్ పూల్ యూజ్ చేసుకుంటారు ఆ ముసలివాళ్ళు. కానీ ఎమ్యూనిటీస్ రూపంలో మీరు చెల్లించాల్సిందే ప్రతి నెల మెయింటెనెన్స్ కింద. అది కాకుండా మీరు ఇమాజిన్ చేయండి, సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ 1,10,00,000. మీరు లోన్ తీసుకుంటే 2 కోట్లు. 850 గజాలు, 15-20 ఫ్లోర్ల పైన 2 కోట్ల. అంటే 20,000 ప్రతి ఎస్ఎఫ్టీ. 20,000. 10,000 కాదు, వాళ్ళు చెప్పేది 10,000. మీరు లోన్ తీసుకుంటే 20,000. అంటే 2 కోట్ల పైన మీరు సింగిల్ బెడ్రూమ్కి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎక్కడ? అపర్ణ జెనాన్ వాళ్ళు ఇప్పిస్తారు, మీకు లోన్ ఇప్పిస్తారు, ప్రాబ్లం ఏం లేదు. అయితే మీకు యూడిఎస్ ఎంత వస్తుంది మీరు ఇమాజిన్ చేయండి. ఇక్కడ యూడిఎస్ ఎంత వస్తుండొచ్చు మీకు? యూడిఎస్ ఇక్కడ ఒక 8 to 12 లేదా 15 మ్యాక్సిమం. అంటే మీ ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటే మీకు ఒక 15 yards to 20 yards వస్తుండొచ్చు యూడిఎస్. 20 yards వస్తుంది. సింగిల్ బెడ్రూమ్ అయితే మీకు ఒక 10-12 గజాలు వస్తుండొచ్చు యూడిఎస్. 10-12 గజాలు సింగిల్ బెడ్రూమ్కి. డబుల్ బెడ్రూమ్కి 20+ వస్తుండొచ్చు ట్రిపుల్ బెడ్రూమ్ యూడిఎస్. అది ఇప్పుడు మొత్తం బిల్డింగ్ టైం అయిపోయి దాని లైఫ్ అయిపోయి డిప్రిసియేషన్ అయ్యి ఆ బిల్డింగ్ మొత్తం కొట్టేస్తే కానీ మీకు యూడిఎస్ రాదు. ఇది అపర్ణ జెనాన్ కుప్పలగూడ యొక్క ప్రత్యేకత. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ 3,668 ఫ్లాట్లు ఎలా అమ్ముతున్నారు అని చూద్దాం. ఇప్పుడు ఇది అమ్ముడు పోవు ఈ రేట్లకు. ఏం చేయాలి? వీళ్ళ దగ్గర ఒక ఫెసిలిటీ ఉంది. అంటే ఈ ప్లాట్ల దగ్గర ఉంటాయి కదా, 10 lakhs వేసి బుక్ చేసుకోండి. 10 lakhs వేసి రసీదు ఇస్తాడు, బుక్ చేసుకోండి. దాన్ని పెట్టుబడిగా పెట్టుకొని మీరు మీ వంతు రిగ్గింగ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఏం చేశారంటే కొన్ని ఈ మ్యాజిక్ బ్రిక్స్ లాంటి సంస్థలకు ఒక 20-30 ఫ్లాట్లు వచ్చేసేది బ్రోకర్స్కి, వాళ్ళకి వీళ్ళకి. వాళ్ళు తమ వంతు ప్రైస్ ఇష్టం వచ్చినట్టు కోట్ చేసుకుంటారు. ఇప్పుడు డబుల్ బెడ్రూము 1,18,00,000 ఉంటే దాన్ని 1,60,00,000 అని చెప్తుంది టీనే.
ఉట్టిగా పెట్టి చూద్దాం. వాళ్ళు పెట్టిన పెట్టుబడి 10 లక్షలే. ప్రతి 15, 20 ఒక నెల 2 నెలలకు వాళ్ళు ఇంకో 10 లక్షలు కట్టాలి. మళ్ళీ 6 నెలలకు వాళ్ళు నియర్లీ ఇంకో 20, 30 లక్షలు కట్టాలి. అట్లా అంటే 6 నెలలో వాళ్ళు 10 లక్షలు పెట్టి దాన్ని రిగ్గింగ్ చేసి తమ వంతు వాటా వాళ్ళు తీసుకొని జరిగిపోవచ్చు. అంటే వీళ్ళు 10 లక్షలు కట్టి అంటే అంటే వాళ్ళ ఖర్చు లేకుండా రిగ్గింగ్ చేపిస్తున్నారు. టోటల్ ప్రాజెక్ట్ రిగ్గింగే. టోటల్ ప్రాజెక్ట్ రిగ్డ్. 1,10,00,000 1,20,00,000 ఉన్నది వాడు 1,60,00,000 పెడతాడు. సార్ ఉన్నాయా అంటే లేవు, అన్నీ అయిపోయినాయి అంటాడు. ఎట్లా అయిపోయినాయి అంటే ఈ పెద్ద పెద్ద సంస్థలకు 10 లక్షలలో ఆ ఫ్లాటు రసీదు మీద హ్యాండ్ ఓవర్ చేస్తాడు, బాండ్ మీద. వాళ్ళు తర్వాత దాన్ని 1,60,00,000 పెట్టుకొని 1,40,00,000కి అమ్మేస్తాడు. వాడో 20 లక్షలు జేబులు వేసుకుంటాడు. వీడు ఆ ఫ్లాట్కి ఒరిజినల్ ఓనర్కి అంటించేస్తాడు. బ్యాంక్ లోన్ ఇప్పించి ఆ ఒరిజినల్ ఓనర్కి అంటించేసి వాడొక 10 వీడొక 10 జేబులు వేసుకుంటాడు. అంటే 1,20,00,000 బదులు వాడు 1,40,00,000కి అమ్మి ఇంకా ఏం సేల్స్ ఏం లేవు, రిగ్గింగ్ మాత్రమే. ఎవరు ఒరిజినల్ సీరియస్ బయర్కి 1,40,00,000కి అంటించి వీడో 10 వాడో 10 జేబులు వేసుకుంటాడు. అంటే వీడు 10 లక్షలు పెడితే వానికి 6 నెలల్లో 20 లక్షలు వచ్చేసినాయి. 10 లక్షలు పెట్టుకొని బుక్ చేసుకున్నాడు, 1,40,00,000కి అమ్మిండు, వానికో 10 వీనికో 10, అంటే 10 లక్షలు పెడితే 20 లక్షలు. ఫ్లాట్ కాస్ట్ 40 లక్షలు పెరిగిపోయింది. రిగ్గింగ్ మాత్రమే. అక్కడ ఒరిజినల్ ఓనర్ ఉన్నాడు అంటే వాడు లోన్ తీసుకొని ఫ్లాట్ తీసుకుంటాడు, వానికే పర్మనెంట్గా అంటించేస్తాడు. అంటే 1,15,00,000 1,20,00,000 పోయే ఫ్లాటు వాళ్ళు రిగ్ చేసి ఒక 20, 30, 40 లక్షలు పెంచేస్తున్నారు. ఓన్లీ ఆన్ ఎలక్ట్రానిక్ మీడియా. అంటే సైట్లలో వాళ్ళ ఫేస్బుక్లలో పెట్టి. ఇప్పుడు ఎంక్వైరీ పోయింది అనుకోండి, అపర్ణ జనాన్ మీ దగ్గర ఫ్లాట్లు ఉన్నాయంటే 25 అంతస్తుల పైన ఉన్నాయి తీసుకుంటారా అంటాడు. కింద అన్ని బుక్ అయిపోయినాయి సార్ చూడండి అంటాడు. వాళ్ళంతా 10 లక్షలు ఇచ్చుకొని బుక్ చేసుకుని ఉంటారు అంతే. వాడు ఫుల్ అమౌంట్ ఎవడు పే చేయడు. ఇప్పుడు టోటల్ ప్రాజెక్ట్లో 3,668 ఫ్లాట్లు ఉంటే దీంట్లో ఒక 300 ఫ్లాట్లే లోన్ రూపాయనే ఎవరైనా పర్మనెంట్ వచ్చేసి ఉంటారు. మిగతా 3,300 ఫ్లాట్లు ఓన్లీ రిగ్గింగ్కి ఇడిచి పెడతారు. మీరు పోయిందనుకోండి, అయిపోయినాయి సార్ అంతా అడ్వాన్స్ ఇచ్చిండు 10 లక్షలు చూడండి అంటాడు. వాడు ఇచ్చింది 10 లక్షలే, వాడు ఇంకేడు. వాడు 6 నెలల్లో ఆ ఫ్లాట్ని రిగ్ చేసి తన 10 లక్షలకు ఒక 20 లక్షలు యాడ్ చేసుకొని పక్కకు జరిగిపోతాడు. ఎవడు బకరాగాడు వస్తాడో వాడు ఈఎంఐలు పే చేసుకుంటా జన్మంతా సఫర్ అవుతుంటాడు. అంటే ఈ హై రైజెస్ మార్కెటింగ్ ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఎంక్వైరీ చేసిందంటే వాడు చూపిస్తాడు చాట్లా, సార్ ఇక 15, 20 అంతస్తుల వరకు మొత్తం బుక్ అయిపోయినాయి చూడండి సార్, చూడండి అగ్రిమెంట్ చూడండి, 10 లక్షలు ఇచ్చి మొత్తం బుక్ చేసుకున్నాడు. వాడు ఇచ్చేది 10 లక్షలే. 1,20,00,000 ఫ్లాట్, 1,70,00,000 ఫ్లాట్కి వాడు ఇచ్చేది 10. వాడు చేసింది ఏమంటే రిగ్గింగే. వాడికి 5 లక్షలు ఇచ్చినా చాలు 6 నెలల్లో. 10 లక్షలు పెట్టిండు, 5 లక్షలు కమిషన్ వచ్చినా సరిపోతాడు. అంటే ఇప్పుడు జరిగేది నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకు ఈ అపర్ణ జనాల్లో జరిగేది రిగ్గింగ్ మాత్రమే. మెల్లమెల్లగా హౌసింగ్ లోన్స్ ఇప్పించి ఒక్కొక్కడిని ఈ గేటెడ్ కమ్యూనిటీలో పెడతారు. అప్పటి వరకు దీని మెయింటెనెన్స్ మొత్తం వచ్చిన వాళ్ళు భరించాలి. ఇంత దారుణం చూడండి. ఈఎంఐ కట్టే వరకు ఈ ప్రైసెస్ డబల్ అయిపోతాయి. అంటే 20 ఏళ్ళ ఈఎంఐ తీసుకుంటే ఈ 2 కోట్ల ఫ్లాట్ 4 కోట్లు ఉంటుంది. ఎమ్యూనిటీస్ అదే, అన్నీ అదే. ప్రైజెస్ మీరు కట్టేదే డబ్బులు. ఇప్పుడు అమ్మడానికి పోతే ఎంత ప్రైస్ వస్తుండొచ్చు మీకు? అమ్మడానికి పోతే డిప్రిసియేషన్ వస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ళు అయినాక ఈ ఫ్లాట్ అదే రేట్లో అమ్ముడుపోతుందా? పోదు, డిప్రిసియేషన్ అవుతుంది. అది హై రైజ్ అంటే విపరీతమైన డిప్రిసియేషన్ ఉంటుంది. అది కాకుండా ల్యాండ్ మీద ప్రెషర్. 16,000 మంది, 6,000 కార్ పార్కింగ్. మీరు ఇమాజిన్ చేయండి, 30 ఎకరాలలో 14,000 మంది, 6,000 కార్ పార్కింగ్. అది వచ్చిపోయేటోళ్ళు, మెయింటెనెన్స్ పీపుల్, వాటర్ మీద ప్రెషరు, ల్యాండ్ మీద ప్రెషరు, పొల్యూషను, కొట్లాటలు, పీకులాటలు.
ఇప్పుడు 14,000 మందికి స్విమ్మింగ్ పూల్ ఉన్నాయా ఆడ? చూద్దాం నడవండి. ఇప్పుడు 14,000 మందిలో ఒక 4,000 మంది దిగినారు అనుకోండి సమ్మర్లో, మేము ఈత కొడతామండి. ఉన్నాయా అమ్యూనిటీస్? ఉండదు. అలా రెండో మూడో స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. దాంట్లో ఒక 20-30 మంది పడుతుంది సార్ మస్తాయి. మిగిలిన వాళ్ళు రాత్రిపూట స్విమ్మింగ్ చేయాలా 1 గంటకు లేచి? కొడుకులు క్యాల్కులేషన్ చూపిస్తారు నా దగ్గర ఆన్లైన్ వచ్చి, యూడిఎస్ క్యాల్కులేషన్ ఎట్లా చేయాలని నాకు చూపిస్తుంది. మళ్ళీ దీనికి జవాబు ఏముంది? ఒక 4,000 మంది దిగినారు, 14,000 మందిని 4,000 మంది దిగారు. మేము స్నానం చేస్తాం స్విమ్మింగ్ పూల్ అని, మేము బిలియార్డ్స్ ఆడతామంటాడు, మేము టేబుల్ టెన్నిస్ ఆడతామంటే కొట్లాటలు అయితే, పీపుల్ ఆటలు అయితే ముసలోళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? 25 అంతస్తుల పైనుంచి కిందికి రావాలన్నా? మెయింటెనెన్స్ ఎవడు కడతాడు? మెయింటెనెన్స్ 10,000 తక్కువ ఉండదు, నెలకు 10,000. అది కాకుండా అక్కడ ఏది దొరకదు, పాండప కూడా ఉండదు, అక్కడ ఉన్న షాపింగ్ మాల్లో పోతే అన్ని రేట్లు డబుల్ ఉంటాయి. మూసుకొని తీసుకోవాలి. అక్కడ లోపల ఇంటర్నల్ ఆ కమ్యూనిటీలో ఉన్న షాపింగ్ మాల్కి పోతే అక్కడ ఉన్న సూపర్ మార్కెట్లో ఇష్టం వచ్చిన ధరలు ఉంటాయి. ఆ ధరలే మీరు కొనుక్కోవాలి. దాన్ని వెసులుబాటు అంటాడు వీడు. మీరు చూడండి, అంటే ఇంత దారుణాలు ఉన్నాయి దీంట్లో. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ బిల్డర్కి కాస్ట్ ఎంత అయింది చూద్దాం. ఈ 30 ఎకరాల కాస్ట్ ప్లస్ ఈ బిల్డర్కి కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం కలిపి ఈ 14 బిల్డింగ్లకు ఎమ్యూనిటీస్ మొత్తం అన్నీ కలిపిన బాగా ఎస్కలేట్ చేసి ప్రైస్ వేసుకున్న 2,000 కోట్లకు ఎక్కువ పోతలేదు. 1,900 crores అయిపోతుంది. ఈ టోటల్ ప్రాజెక్టు విలువ 1,900 crores ఇంక్లూడింగ్ ల్యాండ్ వాల్యూ. 1,900+ crores అనుకోండి, నేను 2,000 వేసుకున్నా. ఖర్చు 2,000 కోట్లు. ఆయనకు 5,500 కోట్లు వస్తున్నాయి. అంటే నెట్ ప్రాఫిట్ 3,500 కోట్లు వితౌట్ రిగ్గింగ్. లిస్ట్ ప్రైస్ మీద, యావరేజ్ లిస్ట్ ప్రైస్ మీద ఆయనకు వచ్చే లాభము 3,500 కోట్లు. సమయానుగుణంగా ప్రైస్ ఎక్కువైంది లేదా రిగ్గింగ్ బాగా చేయగలిగిండు, అమాయకులను బుట్టలో వేసుకోగలిగిండు అంటే 6,000 కోట్లకు పైమాటే. అంటే 4,000 కోట్ల ప్రాఫిట్ ఎక్కడ? 4,000 crores అనే 2,000 crore స్పెండింగ్. 3,500 కోట్లు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది, ఖచ్చితమైన ప్రాఫిట్. దీంట్లో దగా ఇంకోటి ఉంది. అసలు ఆయనకు ఆ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీద మోజు లేదు. ఎందుకంటే ఆ సింగిల్ బెడ్రూమ్ ఏ అమాయకుడైనా కొంటాడు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అందుకోసం ఆయన ఈ డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ మీద ఫోకస్ పెట్టండి. మీరు అడిగితే కానీ వాడు సింగిల్ బెడ్రూమ్ ఉందని చెప్పాడు. ఆ సింగిల్ బెడ్రూమ్ అన్నీ పుటాణాల్లాగా అమ్మేస్తాడు, బఠానీల్లాగా అమ్మేస్తాడు. అంటే ఆయనకు పెట్టిన ఖర్చు ఏం లేదు దాంట్లో, ఉట్టిగానే సైడ్ బిజినెస్ లాగా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు సైడ్ బిజినెస్ లాగా అమ్మేస్తాడు. కోటి రూపాయలు. ఎవడన్నా 90 అడిగినంటే ఇచ్చేస్తాడు, 80 అంటే ఇచ్చేస్తాడు. నువ్వు అడిగినంత 80 ఇచ్చేరాబాయ్, ఇచ్చేయి, పోతుంది అంటాడు. ₹1,00,00,000 వచ్చిండు, కోటికి ఇవ్వండి, కోటికి తీసుకోండి, 10 లక్షలు తీసుకోండి అంటాడు. 90 తీసుకొని పోయి మనకు తెలిసిన వాడే గరీబోడు ఇచ్చేయి అంటాడు. అంటే ఈ గరీబోళ్లకు డిస్కౌంట్ ఇవ్వడానికి, పోనీరాబాయ్ ఇచ్చే అనడానికి సింగిల్ బెడ్రూమ్ కట్టించు. వీడు తెలియదు వాడు. ఒక్క ఫ్లోర్లో 8 ఫ్లాట్లు, దాంట్లో సింగిల్ బెడ్రూమ్ 2, డబుల్ బెడ్రూమ్ 2, ట్రిపుల్ బెడ్రూమ్ 2. ఎవరికి ఎట్లా వస్తే ఆ రీతిలో డిస్కౌంట్ ఇచ్చి అమ్మే ప్రొవిజన్ పెట్టుకుండు. ఎందుకు పెట్టుకుండు అంటే ఒక చోట డిస్కౌంట్ ఇచ్చుకుంటే ఇంకో చోట రిగ్గింగ్ చేయొచ్చు.
ఆ రిగ్గింగ్ చేసిన ప్రైస్ ఈ డిస్కౌంట్కు యావరేజ్ అయిపోయి తన డబ్బులు తన దగ్గరకు వచ్చేస్తాయి. అంటే ప్రాజెక్ట్ లాంచ్ కాక ముందే ఈ రిగ్గింగ్ జరిగిపోతుంది ఈ ప్రాజెక్టులో. అపర్ణ జనాన్ పుప్పలు కూడా దయచేసి అందరు గమనించండి. లిస్ట్ ప్రైస్ మీద 40% డిస్కౌంట్ అడగండి. అపర్ణ జనాన్లో లిస్ట్ ప్రైస్ మీద 40% ఫ్లాట్ డిస్కౌంట్ అడగండి. వాడికి ఏం నష్టం లేదు, వాడు ఎట్లా దండుతాడు పైసలు. 3,500 కోట్ల ప్రాఫిట్ ఉంది. మీరు డిస్కౌంట్ అడిగితే ఏం ప్రాబ్లం లేదు, జబర్దస్త్ ప్రాఫిట్ ఉంది వాడికి. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను మొత్తం క్యాల్కులేషన్స్తో సహా నా దగ్గర ఉంది. అపర్ణ జనాన్ పుప్పలు కూడా జాగ్రత్తగా ఉండండి. సింగిల్ బెడ్రూమ్ అలా మీరు అవాయిడ్ చేయండి. ట్రిపుల్ బెడ్రూమ్ హై రేంజ్లో డిస్కౌంట్లో వస్తే తీసుకోండి, అది హెవీ డిస్కౌంట్ ఉండాలి. ఇప్పటికే వాడు సింగిల్ బెడ్రూమ్కే 10,000 పైన అడుగుతుండే ఎస్ఎఫ్టీ. వాడు ధైర్యం చూడండి. సింగిల్ బెడ్రూమ్ టాయిలెట్కి వాడు ₹1,00,00,000 అడుగుతుండు. 850 ఎస్ఎఫ్టీ, కార్పెట్ ఏరియా 850 కార్పెట్ ఏరియాకి ₹1,10,00,000 అడుగుతుంది. వాడు ధైర్యం చూడండి, వాడు విచ్చలవిడితనం చూడండి, వాడు రిగ్గింగ్ చూడండి. దయచేసి అందరు గమనించండి. ఈ అపర్ణ జనాన్ పుప్పలు కూడా జాగ్రత్తగా తీసుకోండి. తీసుకునేది ఉంటే అతి జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు చితకన పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. విపరీతంగా సఫరింగ్ ఉంటుంది ఇక్కడ తీసుకున్న వాళ్ళకి. చాలా మంది సింగిల్ బెడ్రూమ్ చీప్ అనుకుంటున్నారేమో, కాదు. మీకు 20,000 ఎస్ఎఫ్టీ పడుతుంది విత్ లోన్ 20,000 ఎస్ఎఫ్టీ ప్లస్ పడుతుంది. మీకు 20 ఏళ్ళు పడుతుంది. సింగిల్ బెడ్రూమ్ 2 కోట్లకు తీసుకుంటే, సింగిల్ బెడ్రూమ్ విత్ లోన్ 2 crores, వితౌట్ లోన్ 1,10,00,000, 2 crore ప్లస్. మీకు హౌసింగ్ లోన్ తీసుకుంటే 2 crores ప్లస్ పడుతుంది సింగిల్ బెడ్రూమ్. ఇది ఫీజిబులా కాదా అని మీరే ఆలోచించుకోండి. నేను మీ కర్మకే వదిలేస్తున్నాను. నేను ఒకటి సూచించబోతున్నాను. ఇక్కడే యూడిఎస్ ఎంత వస్తుందో అడగండి. వన్ క్యాల్కులేషన్ నమ్మకండి. టోటల్ బిల్టప్ ఏరియా దాంట్లో మీ వంతు, ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయి, జాగ్రత్త. ఇక్కడ మీకు యూడిఎస్ ఘోరం ఉంటుంది. ఇక్కడ నా ప్రకారం 8 ఇస్తే మస్తాయి. 8 యూడిఎస్ ఇస్తే మస్తాయి. ట్రిపుల్ బెడ్రూమ్కి 20 యూడిఎస్ ఇస్తే మస్తాయి. జాగ్రత్తగా ఉండండి ఇటువంటి ప్రాజెక్ట్స్లో. హై రైజెస్ అని ఆశకు పోకండి. ఎమ్యూనిటీస్పై ప్రెషర్ పడుతుంది, మీకు ఎమ్యూనిటీస్ లభించవు, విపరీతమైన మెయింటెనెన్స్ ఛార్జెస్ వసూలు చేస్తారు మీకు. అది కాకుండా ఈ పాపులేషన్ పరంగా, ఫెసిలిటీస్ పరంగా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఈ అపర్ణ జనాన్ అనే ప్రాజెక్టు చాలా క్రిటికల్, డేంజరస్ ప్రాజెక్ట్. ఇది చాలా నెగోషియేట్ చేసి 40% స్లాష్ చేసి ప్రెషర్ వేసి కొనండి. వాని మాటలు నమ్మకండి. అయిపోయినాయి అంటే నమ్మకండి. అంత 10 లక్షలు ఇచ్చి కొన్న షాల్తీలే తప్ప ఫుల్ పేమెంట్ ఎవ్వరు చేసి ఉండరు. 90% ఫ్లాట్లు ఖాళీగానే ఉంటాయి. అంత 10 లక్షల పేమెంటే ఉంటుంది. ఓన్లీ 10% to 15% లోన్లు తీసుకున్న షాల్తీలు ఉంటారు అక్కడ. దయచేసి అపర్ణ జనాన్ అనే ప్రాజెక్ట్ చాలా క్రిటికల్గా ఉంది, చూసుకొని బై చేయండి అని చెప్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేది ఉంటే నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తా, తప్పకుండా మీరు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నా. అది కాకుండా ఎవరికైనా డౌట్లు ఏమైనా ఉంటే నా ఫేస్బుక్ లింక్ ఉంది యూట్యూబ్లో, నా ఫేస్బుక్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి మీ వంతు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నాకు అవగాహన ఉంటే మాత్రమే, వెసులుబాటు ఉంటే మాత్రమే నేను ఆన్సర్ చేస్తాను. నమస్కారం.